నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉదయం అయితే పనంతా అయిపోయింది. ఇంకా మా పెద్దోన్ని స్కూల్కి అయితే పంపించాలి. చెట్టు కాస్త పెద్దగా అయినందుకు కొమ్మలన్నీ కూడా కొట్టేసిండు మా ఆయన. మరీ ఎక్కువగా గుబురుగా పెరిగిపోయింది, అందుకని కొట్టేశాడు. ఇంకా గిన్నెలన్నీ కూడా తోమి బయట అయితే పెట్టిన. మా పెద్దోడు పోయిన తర్వాత తీరిగ్గా సర్దుకుంటాను. టీవీ ఉన్నంతసేపు ఒకే దగ్గర కూర్చొని తింటాడు. ఇంకా కరెంట్ గనుక పోయిందంటే ఇట్లా బయట తిరుక్కుంటా నా వెనుక తిరుక్కుంటా తింటాడు. అదేంటో గానీ ఒక్కొక్కసారేమో తినిపించడానికి నాన్న తిప్పలు పడాలి, ఒక్కొక్కసారేమో వాడే తినేస్తాడు. ఇంకా టిఫిన్ కూడా పెట్టేసిన, టైం కూడా అయ్యింది. పాలైతే గరం పెట్టుకున్నా. ఇంకా వాడికి స్నాక్స్ అయితే ఆపిల్ పండు పెట్టియాలి. ఇన్ని రోజులు ఆపిల్ పండు ఎలా పెట్టాలో అర్థం కాక ఇంటి దగ్గర మాత్రమే కట్ చేసి ఇచ్చేదాన్ని, స్కూల్ కి పంపించేదాన్ని కాదు. అయితే కామెంట్ లో చాలా మంది చెప్పారు నాకు, సాల్ట్ వాటర్ లో అయితే కడిగి పెడితే ఖరాబ్ అవ్వవని, అంటే పైన బ్లాక్ అయితే అవ్వదంట. చూద్దామని నేను కూడా సాల్ట్ వాటర్లో అయితే కడిగేసి స్నాక్స్ బాక్స్ అయితే పెట్టించిన. నిజమే, అస్సలు బ్లాక్ అవ్వలేదు అసలు. అంటే మా పెద్దోనికి పెట్టించిన తర్వాత ఒక 2 పీసెస్ అయితే చిన్నోని కోసం తీసి పెట్టిన, అవైతే బ్లాక్ అవ్వలేదు. ఇంకా ఆపిల్ పండు మీద తేనె పూయటం వల్ల కూడా బ్లాక్ అయితే అవ్వదంట. ప్రస్తుతానికైతే మన ఇంట్లో తేనె లేదు కాబట్టి నేనైతే సాల్ట్ వాటర్ ట్రై చేసిన, సక్సెస్ అయిందబ్బా. చెప్పిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. మొన్న సరుకులు సర్దుకునేటప్పుడు ఇదైతే చూపించాను కదా, డ్రై ఫ్రూట్స్ బాక్స్ అయితే తీసుకొచ్చిందని. ఇంకా రోజు మార్నింగ్ అయితే ఇది కొద్దిగా పిల్లలకి కానీ మేము కానీ తింటాము. ఇందులో ఎక్కువగా మొత్తం కూడా ఎండు ఖర్జూరా అయితే ఉంది. ఎండు ఖర్జూరా అనేది హెల్త్ కి చాలా మంచిదంట కదా. ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఉన్నాయి, కిస్మిస్ కూడా ఉంది. కిస్మిస్ అంటే నాకు అస్సలు నచ్చదు, దాన్ని ఒక్కదాన్ని పక్కకు తోసేసి మిగతావన్నీ వేసుకొని తింటా. ఇప్పుడైతే నచ్చినా సరే నచ్చకున్నా సరే మనమైతే హెల్దీ ఫుడ్ తీసుకోవటానికే ప్రయత్నించాలి. తేనె ఉండటం వల్ల స్పూన్కి అయితే అతుక్కుపోతుంది, అసలు గిన్నెలో వేసుకోవటానికే రావట్లేదు. ఇంకా మార్నింగ్ అయితే గుర్తు పెట్టుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే తింటా. ఇంకా తర్వాత వచ్చేసి డేట్స్ కూడా ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా తినాలి, మంచిది అంటారు కదా. ఇంకా మార్నింగ్ 2 కానీ 3 కానీ ఖచ్చితంగా తింటాయి. ఇక ఇప్పటికంటే కూడా 9th మంత్లో తింటే నార్మల్ డెలివరీకి బాగా ఉపయోగపడతాయి అంట ఇవి. నేను ప్రతి ప్రెగ్నెన్సీలో కూడా మిస్ కాకుండా ఇవైతే ఖచ్చితంగా తిన్నా. ఇంకా అప్పటికే మా వారైతే కోళ్ళపారం దగ్గర నుంచి వచ్చేసిండు. ఇంకా పిల్లల్ని బస్ ఎక్కించడానికి అయితే ఆయననే వెళ్ళిండు. పక్కూరే కాబట్టి మాకైతే బస్ వచ్చి 8:40కి అయితే వస్తుంది. పిల్లలు అయితే 7:30, 8 వరకు రెడీ అయిపోయి ఇంకా బస్ కోసం అని వెయిట్ చేస్తా కూర్చుంటారు. మేము ఎవ్వరం బస్ ఎక్కియానికే పోయినా సరే మా చిన్నోడు మాత్రం కంపల్సరీ వచ్చి వాళ్ళ అన్నకి బాయ్ చెప్పి మరి ఇంకా ఇంటికి వస్తాడు. నాకు బీట్రూట్ అయితే అస్సలు తినబుద్ధి కాదు, తినటం ఏమో గానీ ఇంకా కట్ చేసుకోవాలంటే అసలు ఓపిక ఉండదు. డ్రాగన్ ఫ్రూట్స్ తెచ్చినా సరే బీట్రూట్ తెచ్చినా సరే ఖచ్చితంగా మా ఆయనే కట్ చేసి ఇస్తాడు, లేదంటే బీట్రూట్ జ్యూస్ అయినా పట్టిస్తాడు. దేంట్లోనైనా పట్టించుకుంటాడో లేదో కానీ ఫుడ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా పట్టించుకుంటాడు. ఇంకా టాబ్లెట్స్ విషయంలో అయితే రోజు తిట్లు తింటా నేను. టాబ్లెట్స్ నేను 15 డేస్కే తీసుకున్నా, ఒక 3 డేస్ ఏమో వేసుకున్నా, ఇక మళ్ళీ వేసుకోలేదు. ఇక దానికోసం అయితే రోజు గొడవనే ఉంటుంది ఇంట్లో. అదేంటో ఆ టాబ్లెట్స్ వేసుకుంటే అసలు తినబుద్ధి కాదు, అసలు టాబ్లెట్లే వేసుకోబుద్ధి కాదు. వేసుకుంది తెచ్చుకోవటం ఎందుకు, పైసలు వేస్ట్ చేస్తావు అనవసరంగా అని తిడతాడనమాట. ఈసారైనా ఖచ్చితంగా వేసుకుందామని తీసుకొచ్చుకుంటా, కానీ తెచ్చుకున్న ప్రతిసారి వేసుకోబుద్ధి కాదు. ఒక్క బీట్రూట్ కట్ చేసుకుంటే సరిపోయేది కదా, మరి 2 కట్ చేసి ఇచ్చిండు. గిన్నె నిండా వేసుకొని ఎట్లా తింటాం. ఇంకా బీట్రూట్ ఒక్కటైతే అస్సలు తినబుద్ధి కాదు, ఖచ్చితంగా కొద్దిగా షుగర్ పక్కన వేసుకునే తింటా. ఆయన ఆడ ఎంత పని చేసుకొని వచ్చినా సరే నాకు మాత్రం ఇంటికాడ ఈ బీట్రూట్ కానీ లేకుంటే డ్రాగన్ ఫ్రూట్ కానీ ఖచ్చితంగా కట్ చేసి ఇస్తాడు. ఇంకా తప్పదు కాబట్టి ఈ గిన్నె మొత్తం ఖాళీ చేయాలి. ఎంత తిన్నా సరే ఈ బ్లడ్ ఏమో అస్సలు పెరగదు. ఎప్పుడు టెస్ట్ చేసుకున్నా 8 గ్రాములు లేదంటే 8.5 గ్రాములు, అంతకు మించి ఎక్కువ ఉండదు. ఇంకా వీటిని ఒక అర్ధ గంట సేపు అటు ఇటు నాంచుకుంటా, టీవీ చూసుకుంటా, ఫోన్ ఒత్తుకుంటా ఇక తింటా. నాతో పాటు మా చిన్నోడు కూడా తింటాడు, కానీ వానికి బీట్రూట్ అంటే వానికి కూడా నచ్చదు. ఏదో చక్కెర కోసం అద్దుకొని తింటాడు, ఇంకా మళ్ళీ పోయి బయట ఉమ్మిచ్చొస్తాడు. ఇక కొద్దిసేపటికే పాలపొడి అయితే వేయించుకున్నాడు. మనకు అంగన్వాడీలో ఇస్తారు కదా బాలామృతం, అది ఇక అది ఒక్కతోని కూర్చొని తినడనమాట. ఇల్లు మొత్తం తిరిగి ఇల్లు మొత్తం జల్తాడు. అంతేకాదు మళ్ళీ చిన్న చెంచా కూడా తీసుకోలేదు, పెద్ద చెంచా తీసుకున్నాడు. వేరే చెంచా వద్దంట, అదే కావాలంట. పనంతా అయిపోగొట్టుకొని ప్రశాంతంగా కూర్చున్నా. మా అమ్మ ప్రశాంతంగా కూర్చుంది, ఏదో ఒక పని పెట్టాలి అనుకుంటాడు. ఇక వాడు మొత్తం ఎంతనన్నా చల్లుకొనని ఊకుంటా. వాడు తిన్న తర్వాత ఇక ఏం చేస్తా, మళ్ళీ ఇల్లు ఊడ్చుకుంటా. ఇంటి దగ్గర ఉన్న
వాళ్ళకి ఇంతే, చేసిన పని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండాలి, అది ఎవ్వరికి కనిపించదు. పనంతా అయిపోగొట్టుకొని ఖాళీ కూర్చుంటారు, ఇంకేం పని ఉంది వాళ్ళకి అనుకుంటారు. కానీ చేసిన పని 100 సార్లు పిల్లలు చేపిస్తారు, అది వాళ్ళకి అర్థం కాదు. మా పెద్దోనికి ఇంట్రెస్ట్ ఉంటే వాడే బ్రష్ చేస్తాడు, స్నానం చేస్తాడు, అన్ని పనులు చేసుకుంటాడు. లేదంటే ఒక్కో రోజు మాత్రం ఇక మొండి పట్టు అట్లనే కూర్చుంటాడు. వాడికి బ్రష్ చేయించడం కానీ అన్ని పనులు ఇక నేనే చేయాలి తినిపించే వరకు. అట్లా కష్టపడి బీట్రూట్ అయితే అయిపోగొట్టిన. మా చిన్నోనికి ఇక సాయంత్రం వరకు పొద్దుపోదు. వాళ్ళ అన్న స్కూల్కి వెళ్ళింది కాబట్టి ఇంకా వాళ్ళ అన్న వచ్చే వరకు వీడికి బోరింగ్ గా ఉంటది. ఇక ఏం చేస్తా, మళ్ళీ ఒకసారి అయితే ఇల్లు ఊడ్చుకుంటున్నా. పొద్దున ఒకసారి ఊడవాలి, మళ్ళీ అన్నం తిన్న తర్వాత మళ్ళీ ఊడవాలి, మళ్ళీ వాళ్ళు బిస్కెట్లు కానీ పాలు కానీ తాగుతారు కదా మళ్ళీ ఊడవాలి. ఇంకా ఇట్లా ఏమన్నా వేసి ఇచ్చినాం అనుకో తిననీకే మళ్ళీ ఊడవాలి. ఇంకా ఇదే పని. ఉండనులే ఒకేసారి చేసుకుందాం అనుకుంటేనేమో ఈగలు వస్తుంటాయి, చూడనీకే గలీజ్గా ఉంటుంది. ఎవరైనా వచ్చినా కూడా చూడనీకే గలీజ్గా ఉంటుంది కదా, అందుకే ఎన్నిసార్లు అయినా సరే మళ్ళీ ఊడ్చుకుంటూనే ఉంటా. ఇంకా 10, 10:30, 11 వరకు మళ్ళీ మా ఓన్కి నిద్ర వస్తుంది అనమాట. ఇంకా ఎక్కడ పోకుండా మీద కూర్చుంటాడు. ఇక వాడిని పడుకోబెట్టిన తర్వాత ఏమైనా పనులు ఉంటే చేసుకుంటా, లేకుంటే వానితో పాటు నేను కూడా కాసేపు పడుకొని లేస్తా. ఇంత ఉదయం నిద్ర రాదు, కాకపోతే జస్ట్ అడ్డం మురిగి లేస్తా అంతే. పడుకుంటే ఇట్లా మీద పడుకుంటాడు, లేదంటే వానితో పాటు పక్కన నన్ను కూడా బజ్జో అని సతాయిస్తాడనమాట. ఇంకా వాని కోసం వానితోనే ఉండాల్సి వస్తుంది. మెలకుగా ఉన్నప్పుడు ఎంత సతాయిస్తారో గానీ పడుకున్నప్పుడు అంత ముద్దొస్తారు కదా. మా చిన్నోడైతే నన్ను సీరియస్ గా ఉన్న టైంలో మస్తుగా నవ్విస్తాడు. అంటే వాని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కే మనకు నవ్వు వచ్చేస్తుంది. ఇంకా వాడు పడుకొని లేచిన తర్వాత ఇంకా సతాయించకుండా ఉండటానికి ఇవైతే కాలుస్తున్నా. మామూలుగా పిల్లలు కురుకురే అంటూ అడుగుతూ ఉంటారు కదా, ఇంకా బయట కురుకురేలు కాకుండా ఇంకా ఇంట్లో గొట్టాలు కాల్చిస్తా. వీటినైనా సరే ఇంకా కురుకురే అనుకుంటా తింటాడనమాట మా చిన్నోడు. నేను బయట ఎక్కువ కురుకురేలు అయితే కొనను, షాప్ దగ్గరికి అసలు పోను. అందుకే ఇంకా వాడు అడిగినప్పుడల్లా ఇట్లా కొన్ని అయితే కాల్చిస్తా. ఇంకా అన్నంలోకి తినొచ్చు కదా అని ఇప్పుడైతే కొద్దిగా ఎక్కువనే కాల్చిన. అటు ఇటు తిరుగుతూనే టైం అయితే 12 అవుతుంది అనుకుంటా. ఇంకా చూస్తుండగానే మధ్యాహ్నం అయ్యింది. మళ్ళీ ఇంకా మనం తినే టైం కూడా అయిందనమాట. మా చిన్నోడు పడుకున్నా కూడా ఒక అర్ధ గంట కంటే ఎక్కువ పడుకోడు, తొందరగా లేస్తాడు. ఇవి కాల్చేలోపు లేచిండు. ఇంకా వాళ్ళు ఇవ్వగానే వానికైతే ఇస్తున్నాను. మళ్ళీ కాసేపటికే పాలపొడి కావాలంటే వేసి ఇచ్చిన. ఇక చూడుర్రి, ఇంతకు ముందు ఇంట్లో మాత్రమే జల్లిండు, ఇప్పుడు ఇంకా బయటికి కూడా వచ్చిండు. ఇప్పుడు ఇల్లు బయట మొత్తం కవర్ చేస్తాడనమాట. వన్ డ్రెస్ కి, ముఖానికి, చేతులకి, కాళ్ళకి మొత్తం ఉంటది. ఇక ఉదయం మా పెద్దోనికి రెడీ చేయించేటప్పుడే వీనికి కూడా స్నానం చేయించి ఒకేసారి రెడీ చేయించేస్తా. కానీ ఈవినింగ్ వరకు అసలు స్నానం చేసిండా ఈడు అన్నట్టు గలీజ్గా అయిపోతాడు. చాలా మంది మగ్గం వర్క్ గురించి అడుగుతున్నారు కదా, వాళ్ళ కోసం అయితే నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. చాలా వరకు అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ స్టాండ్ ఎక్కడ తీసుకున్నారు, ఎంత పడింది అని. నేను వచ్చేసి లేడీస్ కార్నర్ లో అయితే తీసుకున్నా. అక్కడ వచ్చేసి గర్ల్స్ కి సంబంధించిన అన్ని ఐటమ్స్ తో పాటు మనకి మగ్గం వర్క్ కి కానీ సారీ కుచ్చులకి కానీ ఇవి కూడా దొరుకుతాయి అన్నమాట. అక్కడ తీసుకున్నాను ఇది. నాగర్ కర్నూల్లో ఉండే వాళ్ళకైతే శ్రీపురం రోడ్ కి ఒక షాప్ అయితే ఉంటది, పేరు మర్చిపోయిన నేను. ఆ షాప్ లో అయితే దొరుకుతుంది. ఇది నేను ఆ షాప్ లో చూసినా గానీ నేను తీసుకురాలేదన్నమాట, మా వారు తీసుకొచ్చిండు. ఇది మామ్నార్ లో తీసుకొచ్చిండు. మహబూబ్ నగర్ లో పాంచౌరస్తలో అయితే తీసుకున్నాడు మా ఆయన. నేను అప్పుడు ప్రెగ్నెంట్ ఉంటే ఇంటి దగ్గరనే ఉన్నా. మా ఆయన ఏదో పని మీద మహబూబ్ నగర్ వెళ్ళిండే, ఇంకా ఆయనకు చెప్తే అక్కడ తీసుకొచ్చిండు. ఇది వచ్చేసి నాకు 450 రూపీస్ అయితే పడింది. దీనికి అడ్జస్ట్ చేసుకోవటానికి కూడా ఉంటది అనమాట. ఈ రింగు వచ్చేసి నేను క్లాత్ చుట్టాను కదా, ఆ రింగు వచ్చేసి మనకు చెక్కతో ఉంటది. ఎక్కడైనా పేర్లు వెళ్ళినా కానీ లేదంటే క్లాత్ అనేది ఖరాబ్ కాకుండా ఉండటానికి మనం క్లాత్ అనేది చుట్టుకోవాలి. చాలా మందికి మగ్గం వర్క్ నేర్చుకోవాలని ఉంటది, కొంతమందికి ఏమో బయటకు వెళ్ళటానికి వీలుండదు. ఇప్పుడు కొన్ని దగ్గర మనకు ఫ్రీగా కూడా నేర్పిస్తున్నారు మగ్గం వర్క్ ఇంకా కంప్యూటర్ వర్క్ అనేది. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇంట్లో నేర్చుకున్న టైంలోనే మహబూబ్ నగర్ లో కూడా ఫ్రీ కోచింగ్ ఉండే. ఇంకా అక్కడికి వెళ్ళి ఏం వెళ్తాలే అని నేనే స్కిప్ చేసేసిన, పోలేదన్నమాట. ఇక ఇంటి దగ్గరనే ట్రై చేసిన. ఈ నీడిల్ వచ్చేసి 14 నెంబర్ అన్నమాట. మనకు నీడిల్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయి, ఇంకా నెంబర్స్ కూడా ఉంటాయి. 14 అని, 24 అని, జర్దోసి నీడిల్ అని, ఐరన్ నీడిల్ అని, ఇట్లా చాలా రకాలు ఉంటాయి. కానీ నాకు తెలిసినంత వరకు నేర్చుకునే వాళ్ళకి మాత్రం 14 నెంబర్ అనేది బెస్ట్ అన్నమాట. ఇంకోటి, నాకు ఈ నీడిల్ తోని ప్రాక్టీస్ అయినంతగా వేరే నీడిల్స్ తోన పట్టు లేదు. ఈ నీడిల్ తో అయితే నేను ఫ్రీగా వేయగలుగుతా, వేరే నీడిల్ అయితే మళ్ళీ నాకు వేయటానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. నీడిల్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటది అనమాట, జారిపోతుంటది. అందుకే
వరకే నేను దారం చుట్టుకున్నా పోకుండా ఉండటానికి. ఈ బాక్స్లో అయితే స్టిచ్చింగ్కి కానీ లేదంటే మగ్గం వర్క్కి కానీ అన్ని సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇందులోనే పెట్టుకుంటా. పిల్లలకి దొరికిందంటే ఇంకా ఇట్లా సర్ది పాడు చేస్తుంటారు అప్పుడప్పుడు, నేను ఇక మళ్ళీ సర్దుకుంటూ ఉంటాను. ఇవన్నీ కూడా నేను నేర్చుకోవటానికే తీసుకున్నాను అనమాట. బీడ్స్ వచ్చేసి మగ్గం వర్క్ అనేది ఒక్క గొలుసు కుట్టు మీదనే ఆధారపడి ఉంటుంది మొత్తం వర్క్ అంతా కూడా. ఆ ఒక్క గొలుసు కుట్టు నేర్చుకున్నామంటే ఇంకా మనకు మగ్గం వర్క్ వచ్చినట్టే. నార్మల్గా అయితే నేర్చుకున్న తర్వాత మనం మిషన్కి వాడతాం కదా, ఆ థ్రెడ్ అయితే యూజ్ చేయొచ్చు, కాటన్ థ్రెడ్. కాకపోతే ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు అయితే మనకు జరీ థ్రెడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా, తొందరగా పోకుండా ఉంటుంది అనమాట. నేను ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు జరీ థ్రెడ్తోనే నేర్చుకున్నాను. ఒక బ్లౌజ్ అంతా కూడా ఆధారంతోనే వేశాను. అది కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత నేను కాటన్ థ్రెడ్ అయితే యూజ్ చేసిన. ఇంకా ఇది కూడా మగ్గం వర్క్లోనే యూజ్ చేస్తారు, జర్దోసి. ఇది నేర్చుకుందామని తీసుకున్నాను కానీ ఇంతవరకు ప్రయత్నం అయితే చేయలేదు. ఇదేంటంటే కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత నేర్చుకుంటే బెటర్ ఏమో, లేదంటే నీడిల్కి ఇరుక్కొని ఇట్లా పోతుంది అనమాట. మనము గొలుసు కుట్టు అనేది నేర్చుకోవాలి, ఇంకొకటి ఎండు నాట్ అనేది నేర్చుకోవాలి, అంతే. ఇప్పటికీ కూడా నాకు బీడ్స్తోని కుట్టడం, బ్లౌజ్ మొత్తం వర్క్ బీడ్స్తోని కుట్టడం వచ్చు కానీ సిల్క్ థ్రెడ్ యూజ్ చేయటం అయితే రాదు. నేను పూర్తిగా అయితే ప్రాక్టీస్ చేయలేదు, ఏదో వచ్చినంతలో నాది నేను వేసుకుంటా, ఎందుకంటే బయట రేట్లు మామూలుగా లేవు కదా. నిజంగా మగ్గం వర్క్ కనుక నేర్చుకుంటే ఒక్క మ్యారేజ్ సీజన్లోనే మన లైఫ్ సెట్ అయిపోతుందేమో అనిపిస్తుంది, అంత రేట్లు ఉన్నాయి. ఈ సిల్క్ దారాలు వచ్చేసి నేను శారీ కుచ్చులు వేసుకోవటానికి అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న బీడ్స్ అన్ని కూడా అల్లమెల్లిపాయ డబ్బాలు ఉంటాయి కదా, వాటిలో అయితే స్టోర్ చేసుకున్నా. ఇంకా మెయిన్గా మనకు కావాల్సింది గమ్ కూడా కావాలి. ఇది వచ్చేసి P7000, చాలా స్ట్రాంగ్గా అతుక్కుంటాయి బ్లౌజ్కి ఏమైనా కుందన్స్ అతికించాలంటే గనక. వేరే వాటికంటే కూడా ఇవి యూజ్ చేయటం చాలా బెటర్. అసలు 2 కూడా అయిపోయినాయి నాతోన, కాకపోతే అట్లనే ఉంచుకున్నా. B7000, 6000 రెండు ఉంటాయి, ఈ రెండిట్లో ఏది తీసుకున్నా ఓకే. ఇలాంటివి కుందన్స్ గనక అతికించాలంటే మనం ఈ గ్లూ అయితే వాడాలి. ఈ గ్లూ కనుక పడితే బ్లౌజ్కి అస్సలు ఊడిపోవన్నమాట ఇక కుందన్స్. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ఫస్ట్ ట్రై చేసిన బ్లౌజ్ అనమాట నాదే ఇది. ఫస్ట్ ఈ బ్లౌజ్ మీద వేసుకున్న తర్వాత నేను ఒక బ్లౌజ్ వేరే వాళ్ళకి కూడా వేసిన. ఇది ఎంత బాగొచ్చిందో వేరే వాళ్ళది కూడా అంతే బాగొచ్చింది. ఆడవాళ్ళకి సంపాదన అనేది చాలా అవసరం. కొంతమంది ఏంటంటే చిన్నవాటికైనా పెద్దవాటికైనా సరే ఏ మొహమాటం లేకుండా ఇంట్లో అడిగేస్తూ ఉంటారు, నాకు ఇది కావాలి, ఇన్ని డబ్బులు కావాలి అని. కొంతమంది ఏంటంటే ఇంటి పరిస్థితి అర్థం చేసుకొని అడగాల వద్దా, అవసరమా, తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాం కదా. ఫస్ట్లో అయితే మ్యారేజ్ అయిన కొత్తలో నాకు ఇట్లనే ఉంటుండే, ఏమైనా తీసుకోవాలనిపించినా కూడా నాకు అడగబుద్ధి కాకపోతుండే. అందుకే మనకంటూ ఏదైనా కొంత సంపాదన ఉన్నా సరే మన అవసరాలు మనమే తీర్చుకోవచ్చు. అంతేకాదు చిన్న చిన్న వాటికి అప్పుడప్పుడు ఇంట్లో కూడా హెల్ప్ చేసుకోవచ్చు. అలాంటి టైంలో మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. అసలు మనది మనం ఖర్చు పెట్టుకునే కంటే ఇంట్లోకి ఇచ్చినప్పుడు అరే నేను కూడా ఇంట్లోకి ఇవ్వగలుగుతున్నా, నేను కూడా సంపాదించగలుగుతున్నా అన్న చిన్న ఆనందం ఉంటుంది. ప్రతి చిన్నదానికి కనీసం బొట్టు బిళ్ళలు కొనుక్కోవాలంటే కూడా అడగాలంటే బాగుండదు కదా. ఇంకొంతమంది ఏం పని చేస్తున్నావని అడిగితే గనక ఏదో ఒక చిన్న పని చేస్తున్నాలే అని చెప్తారు. అంటే పని చెప్పుకోవటం ఇష్టం లేక అలా అంటారేమో, కానీ ఇంట్లో ఖాళీగా ఉండే కంటే ఏదో ఒక పని చేయటం బెటర్ కదా. ఏదో ఒక పని చేసి మన కాళ్ళ మీద మనం నిలబడి ఇంట్లో కొంచెం హెల్ప్ చేస్తున్నామంటే బెటరే కదా. అందుకే మనం చేస్తున్న పని చిన్నదైనా సరే పెద్దదైనా సరే చెప్పుకోవటానికి అస్సలు మొహమాట పడద్దు. ఖాళీగానే ఉంటా ఇంటి దగ్గర అని చెప్పుకునే దానికంటే నేను ఈ వర్క్ చేస్తాను, నేను ఈ పని చేస్తా అని చెప్పుకోవటం చాలా బెటర్. ఇప్పుడు నేనైనా ప్రస్తుతం ఖాళీయే కాబట్టి ఏం చేస్తామంటే ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటా, పిల్లల్ని చూసుకుంటా అని చెప్తా, అంతకు మించి ఏం చెప్తా. చాలా మంది వీడియోస్ చేస్తుంటే చూసి టైం పాస్ కాక ఇంటి దగ్గర ఉంటది కదా, ఏ టైం పాస్ కాక పొద్దు ఒక చేస్తుంది అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇది కూడా ఒక మనీ ఎర్నింగ్ ఆప్షనే అని అర్థం కాదనమాట. సక్సెస్ అయితే గనుక యూట్యూబ్ కూడా చాలా బెటర్ అసలు, ఎందుకంటే ఇంటికాడ ఉంటూ మనం సంపాదించుకోవచ్చు కదా. ఎంత కష్టపడినా మనం అనుకున్న రీచ్ రావట్లేదే అన్న చిన్న బాధ తప్ప ఇంకా మిగతాదంతా పర్లేదు. అసలు బుర్ర పోతుంది, ఏం చేయాలని ఆలోచించి సగం మైండ్ ఖరాబ్ అవుతుంది, సగం టైం వేస్ట్ అవుతుంది. యూట్యూబ్ అయినా అంత ఈజీ కాదబ్బా, దీనికంటే ఇంకా పొలం పనులు చేసుకునే వాళ్ళైతే చాలా బెటర్. పొద్దున పోతారు, సాయంత్రం వస్తారు, హాయిగా తిని పడుకుంటారు అన్ని పనులు చేసుకొని. అందులో కష్టము ప్రతిఫలము అన్నీ ఉంటాయి, కానీ ఇదేంది కష్టపడాలి కానీ ప్రతిఫలం అనేది వచ్చేది కష్టం. దానికి అదృష్టం ఉండాలి, లక్ వీడియో ఉండాలంట. లక్ వీడియో మరి ఎప్పుడు వస్తుందో ఏమో మనకి. అంగన్వాడీలో ఏమిస్తుర్రు అని అడుగుతుర్రు. ప్రస్తుతానికైతే బాలామృతం మా చిన్నోనికి ఇచ్చిర్రు.
నాకేమో పాల డబ్బాలు ఇచ్చిర్రు, ఇంకా మా చిన్నోనికి నాకు గుడ్లు కూడా ఇచ్చిర్రు అనమాట. మామూలుగా అయితే డైలీ అక్కడికే వెళ్ళి తిని రావాలి అంటారు, అక్కడనే వంట చేస్తాము తిని రావాలి అంటారు. కాకపోతే మా ఇల్లేమో ఇట్లా లాస్ట్ ఉంటది, అంగన్వాడీ ఏమో అట్లా లాస్ట్ ఉంటది, అసలు ఓబుది కాదు నాకు. అందుకే ఇంకా ఇట్లా పొయ్యి వస్తా అంతే, అక్కడ ఏం తినిరాను. ఇంట్లో బయట పాలపొడి మొత్తం చల్లటం అయిపోయింది, ఇల్లు మొత్తం చెత్త చెత్త చేయటం అయిపోయింది. ఇంకా పాలపొడి కావాలంట అంటే వాడు సగం ఒక బుక్క పెట్టుకుంటే ఒక బుక్క చల్లుతాడు అనమాట. తినేది తక్కువ ఉంటుంది, చల్లేది ఎక్కువ ఉంటుంది. నిజానికైతే చల్లటానికే వేయించుకుంటాడు. ఇక ఇల్లు మొత్తం పరిస్థితి అయితే అట్లుంది. ఇంకా పాలైతే గరం పెట్టుకున్నా, సిలిండర్ అయితే చాలా గలీజ్ అయింది, అంటే నైట్ బజ్జీలు చేసుకుని తిన్నాము, అందుకోసం మొత్తం పిండంతా పడింది. ఇంకా ఇల్లు కడుక్కుందాంలే, మొత్తం పాలపొడి జల్లిండు కదా, ఇక ఈగలకు పండగనే. ఇల్లు తుడవటమో కడుక్కోవటమో ఏదో ఒకటి చేయాలి. ఇంకా ఆ టైంలో దీన్ని కూడా క్లీన్ చేసుకుందాంలే అని వదిలేసిన. గిన్నెలు తోమేసుకున్నాను, ఇల్లు మొత్తం ఊడ్చేసుకున్నాను, మా వానికి మంచిగా మొహం కడిగిచ్చి కూర్చోబెట్టిన. ఇంకా ఇల్లు మొత్తం నీట్గా ఉంది కదా, మళ్ళీ మా అమ్మకి ఏదో ఒక పని పెడదామని ఉల్లిగడ్డ గిల్లుతున్నాడు. నాకు ఏదో ఒక పని పెట్టకపోతే మా ఓన్కి కొంచెం మనసు ఊకోదనమాట. అంతలోనే ఇక మా పెద్దోడైతే వచ్చేసిండు. ఇక వీడు వచ్చిండంటే ఇద్దరికి ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది. దగ్గర లేనంత సేపు ఎదురు చూపులు ఉంటాయన్నమాట ఒకరికొకరికి. దగ్గర ఉంటేనేమో గొడవలు పడుతూ ఉంటారు. ఇంకా ఇప్పటి నుంచి ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూనే ఉంటారు. రాగానే తమ్ముడు ఉల్లిగడ్డ తింటుండమ్మా అని చాడీలు చెప్తున్నాడు. ఫస్ట్ అయితే కాలు ముఖం అయితే కడిగిస్తాను. వాడు వచ్చేంత వరకు అన్ని పనులు చేసుకొని ఇంకా వాంతో అయితే కాసేపు కూర్చుంటా. స్కూల్లో ఏం చెప్పిరు ఏంది అన్ని కనుక్కుంటానన్నమాట దగ్గర కూర్చొని. వాడు వచ్చే లోపే పాలు కూడా గరం పెడతా, కొంచెం చల్లగా అవుతాయి కదా వాళ్ళు తాగుతారు. మా పెద్దోని బాగా నాని నాని అని పిలిచి అలవాటు అయిపోయింది అనమాట. స్కూల్లో టీచర్స్ అడిగినా కూడా అదే నేమ్ అయితే చెప్తున్నాడంట. టీచర్ కి ఏం నేమో అర్థం కాక కాల్ చేసింది, మీ పెద్దోని పేరు ఏంటని. ఇంకా వచ్చిన తర్వాత పట్టుబట్టి మరి వేదాంశ్ అని నేర్పించేసినాము. వన్ పేరు అలాగే క్లాసు చెప్పే విధంగా అయితే మళ్ళీ మళ్ళీ అడిగి ఇంకా ఆఖరికి నేర్పించేసినాము. మేము సపరేట్ గా ఇంకా ఛాయ్ ఏం పెట్టుకోము, పిల్లలతో పాటే మేము కూడా పాలైతే తాగుతాము. మా చిన్నోడు కొద్దిగా కాలినా సరే అట్లనే తాగుతాడు. ఇక మా పెద్దోన్నేమో అడుక్కోవాలి తాగుదురా తాగుదురా అని. వీడి కాస్త వేడిగా ఉన్నా సరే అట్లనే తాగుతాడు, కానీ మా పెద్దోడు కొంచెం వేడిగా ఉన్నా సరే కాలుతుంది అని పక్కన పడేస్తాడు. మా పెద్దోడు అన్నిట్లో బాగానే ఉన్నాడు, కానీ ఒక ఫుడ్ లో మాత్రమే బాగా వెనుక ఉన్నాడు. ఇంకా కాసేపు అయితే పిల్లలతో కూర్చుంటా. స్కూల్లో బుక్స్ అయితే ఇచ్చిర్రంట, అవి చూద్దామని తీసుకుంటున్నా. నర్సరీకి కూడా అసలు 5-6 బుక్స్ ఉన్నాయి అబ్బా. మళ్ళీ వీటికి అట్టలు కంపల్సరిగా వేసి పంపించాలంట, పిల్లలు కదా చింపుతారని వాళ్ళు ఫోన్ చేసి మరీ చెప్పిర్రు. మా ఆయనకు చెప్పినా ఎవరైనా నాగర్ కర్నూలుకి వెళ్తే తీసుకురమ్మని చెప్పమని, కానీ తెలిసిన వాళ్ళు అయితే ఎవరు పోలేదంట, అందుకే తెప్పియలేదు. మా చిన్నోడు స్కూల్కి వెళ్లే వరకు నాకు కొంచెం కష్టమే ఉన్నది, ఎందుకంటే పెద్దోడిని చదువుకొనియాడు. అసలు బుక్స్ తీస్తే బుక్స్ లాక్కుంటాడు, పలక తీస్తే పలక లాక్కుంటాడు. వాడితో అయితే చాలా కష్టం అబ్బా. ఆల్ఫాబెట్స్, నెంబర్స్, పిక్చర్స్ అన్ని కూడా మనకి కార్డ్స్ లెక్క అయితే ఇచ్చిర్రు. ఇంకా ఆల్ఫాబెట్స్ ది ఒక బుక్, అలాగే స్టోరీస్ ది, నెంబర్స్ ది, డ్రాయింగ్ బుక్ అయితే ఇచ్చిండ్రు. డ్రాయింగ్స్ కలర్స్ వేయడానికి ఇచ్చిరన్నమాట. కలర్స్ కావాలంటే ఇప్పుడు వానికి. ఇంకా కాసేపు అయితే వాళ్ళతో కూర్చొని ఏం చెప్పారు ఏంది అన్ని మా పెద్దోనితోనైతే మాట్లాడతాను. వాడు కూడా చెప్తాడు, బెంచెస్ ఇట్లున్నాయి, కుర్చీలు ఇట్లున్నాయి, మీ పేరు అడిగిర్రు అన్ని చెప్తాడు. ఈవినింగ్ అయితే ఏమైనా చేసుకోవాలనిపించింది, నిజానికైతే పానీపూరి తినాలనిపిస్తుంది, కానీ మా వారనే మాటలు చూస్తే దాని మీద విసుగొస్తుంది. అసలు చేతడ్డం పెట్టుకొని తుమ్ముతాడు, అట్లనే పానీపూరి ఇస్తాడు, దగ్గుతాడు, అట్లనే పానీపూరి ఇస్తాడు. ఇంకా బయట మనకు రీల్స్ లలో చూసినాం కదా అవన్నీ చెప్తాడు. అందుకే ఇంట్లో అయితే చేద్దాం అనుకున్నాను, కానీ బఠానీలు లేవు. బఠానీలు లేకపోయినా శనగలతోనే ఒకసారి నేను శనగల చాట్ అయితే చేసిన, అసలు ఎంత టేస్టీగా ఉండేనో. ఇప్పుడు కూడా అదే ట్రై చేస్తున్నా. ఈ శనగల్ని కాస్త ముందుగానే నానబెట్టుకుంటే బాగుండేది, ఇప్పుడు ఉడుకుతాయో లేదో మరి చూద్దాం. కొన్ని శనగలు అయితే మిగిలినాయి, ఇంకా వాటిని టైం పాస్ కి తినటానికి అయితే కాలుస్తున్నా. కొద్దిగా ఆయిల్ వేసి కాల్చి నిరుపొడి ఉప్పు వేస్తా, టైం పాస్ కి తిన్నింకే బాగుంటాయి. ఇంకా వర్షం పడ్డ టైంలో అయితే ఇట్లా చేసుకొని తింటే భలే ఉంటాయి. ఆడవాళ్ళకి సంపాదించడం ఒక్కటే కాదు, పొదుపు చేయటం కూడా తెలిసి ఉండాలి. పొదుపు చేయటం కూడా ఒక సంపాదన. మనకు పొదుపు చేసే అలవాటు గనుక లేకుంటే అత్యవసరమైన టైంలలో అప్పులు చేయాల్సి వస్తుంది. ఇంట్లో మగవాళ్ళు సంపాదించినా సరే పొదుపు చేయాల్సింది మాత్రం ఆడవాళ్లే. ఒకవేళ వాళ్ళు ఖర్చు పెడుతున్నా సరే వాళ్ళకు మనం మంచి చెప్పుకొని వాళ్ళని మార్చుకోవాల్సిన అవసరం కూడా మనదే. ఒక ఇల్లు పైకి ఎదగలేదు అంటే దానికి కారణం ఆడవాళ్లే అంటారు. భర్త ఖర్చు పెట్టేటోడు అయితే అవసరం లేని ఖర్చులన్నీ తను చేస్తున్నాడు అనుకుంటే గనక మనం మార్చుకోవాలి. కొంతమంది ఏది కనిపిస్తే అది కొంటూ ఉంటారు,
మనము వాళ్ళ ముందర ఏది కొనకుండా ఉన్నామంటే ఇంత పీస్ దేందబ్బా అనుకుంటారు. కానీ దాంతో మనకు అవసరం లేనప్పుడు దాన్ని కొని ఏం లాభం? అది కూడా అనవసరమైన ఖర్చే కదా. నిజంగా ఆడవాళ్ళకైతే సంపాదన ఎంత ముఖ్యమో పొదుపు కూడా అంతే ముఖ్యం. రూపాయి సంపాదించడానికి ఎంత కష్టపడతాం, అలాంటిది రూపాయి ఖర్చు పెట్టడానికి ఒక్క సెకండ్ చాలు. కొన్నిసార్లు రూపాయే కదా అని ఏడబడితే ఆడ పడేస్తుంటాం కదా, కొన్నిసార్లు అదే రూపాయి కోసం ఇల్లు మొత్తం వెతకాల్సి వస్తుంది. అందుకే మనము రూపాయికైనా సరే వాల్యూ ఇస్తేనే అదే రూపాయి మనకు వాల్యూ తెస్తుంది. మరి పొదుపు ఎట్లా చేసుకోవాలి అసలు అనుకుంటే గనక అది నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అంతేకాదు నేను మగ్గం వర్క్ గురించి అయితే కొంచెం చెప్పినా కదా, ఆ గొలుసు కుట్టు ఎట్లేస్తాం అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా. నేను ముందుగానే చెప్తున్నా, నేను అంత పర్ఫెక్ట్ కాదు, నేను కూడా స్లోగానే వేస్తా. యూట్యూబ్ లో చూసే నేర్చుకున్నాను, నేను బయటికి వెళ్ళి నేర్చుకున్నది ఏం లేదు. అంతేకాకుండా ఎక్కువ ప్రాక్టీస్ కూడా లేదు. ఎప్పుడో ఒకసారి నా బ్లౌజులు నేను వేసుకుంటా అంతే. మీకు ఎంత వస్తుందో మాకు అంతే చెప్పండి అని అడిగారు కొంతమంది, అందుకోసమని నేను చెప్తాను అంటున్నా. ఆడవాళ్ళకైతే ఎంత కష్టమైనా సరే ఏదో ఒక పని ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏ పని రాకుండా మాత్రం అస్సలు ఉండొద్దు. ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే మనం ఎదుర్కొనేలాగానే ఉండాలి. మాకైతే మ్యారేజ్ అయిన కొత్తలో మా ఆయన ఒక జాబ్ అయితే చేస్తుండే. అప్పుడు మా చిన్నోడు పుట్టినుండే. మాకు 12,000 ఏమో శాలరీ ఉంటుండే అనుకుంటా ఆయనకి. దాంతోనే మా ఇల్లు గడుస్తుండే. మళ్ళీ 1 వీక్ డే డ్యూటీ ఉంటే 1 వీక్ నైట్ డ్యూటీ ఉంటుండే. అప్పుడైతే ఒక్కొక్కసారి తలుచుకుంటే భయం అవుతుండే అనమాట. ఇల్లేందో, పిల్లల్ని చూసుకోవటం ఏందో, ఆయన ఒక్కడు కష్టపడతాడు ఎట్లనో ఏందో అని కొంచెం భయం అవుతుండే. కానీ ఇప్పుడు కొంచెం ధైర్యంగా ఉంటది అనమాట. పిల్లలు పెద్దగా అయిన తర్వాత నేను ఏదో ఒకటి చేసుకోలేనా అన్నట్టు ధైర్యం అనిపిస్తుంది. ఫస్ట్ లో నేను మిషన్ కుట్టినప్పుడు నేను పాల డబ్బులు అవి చిన్న చిన్నవి అయితే కట్టుకుంటుంటే, ఏదో ఒక పని చేసి కనీసం పాల డబ్బులు అయినా కట్టగలుగుతున్నా, ఆయనకి కొంచెమైనా సహాయపడుతున్నా కదా అనిపిస్తుంది. మన ఇల్లు మనము ఆర్థికంగా బాగుండాలంటే గనక మనం చదువుకున్న దానికే సరైనది రావాలనుకొని వెయిట్ చేయటం కరెక్ట్ కాదు. కావాలంటే అటు ట్రై చేస్తూ ఇక్కడ ఏదైనా ఒకటి పని చేసుకోవాలి తప్ప దానికోసమే చూస్తూ అస్సలు ఉండొద్దబ్బా. ఇంటర్ కానీ డిగ్రీ కానీ అంతకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా చదువుకు సంబంధించిందే చేస్తున్నారన్న గ్యారంటీ లేదు. ఏదో ఒక వర్క్ చేసుకొని మంచిగా ఉన్నారు. మనం కూడా అంతే, జీవితం గురించి అస్సలు భయపడొద్దు. ఇంకా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే మస్తు ఆలోచన ఉంటది. మనం ఏదైనా సరే చిన్న పనో పెద్ద పనో ఏదో ఒకటి చేసుకుంటూ ఇల్లు గడుపుకోవాలి. కానీ ఈ పని చేస్తే మనల్ని ఏమనుకుంటారో అట్లా మాత్రం ఆలోచించొద్దు. ఫస్ట్ లో నేను మిషన్ కుట్టుకునేటప్పుడు కానీ, ఇక్కడికి వచ్చిన తర్వాత పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ మా ఫ్రెండ్స్ కి చెప్పుకోవాలంటే నాకు ఎట్లనో అనిపిస్తుండే. అడుగుతుండ్రి వాళ్ళు, పొలం దగ్గరికి వెళ్తావా నువ్వు అని. నాకు చెప్పాలంటే ఎట్లనో అనిపిస్తుండే. నా ఫ్రెండ్సే నాతో చదువుకున్న వాళ్ళే జాబ్ చేస్తుర్రు, నేనేమో ఇట్లా పొలం దగ్గరకు వస్తున్నా కదా అనిపిస్తుండే. చెప్తే ఏమనుకుంటారో అని చెప్పకపోతుంటే. కానీ ఇంటి దగ్గర ఖాళీగా ఉండి నువ్వన్నా ఏదో ఒకటి చేస్తున్నావే, మేము ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాం ఏం చేయకుండా అని అనేటోళ్ళు కూడా ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా మన పని మనం చేసుకుంటున్నాం కదా, ఎందుకు మొహమాట పడాలని. మన ఇంటి కోసం మనం ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకోవటం, కూలి పని చేయటం అయినా కూడా అది మంచిదే. ఇంట్లో వాళ్ళకి సహాయపడే అదృష్టం ఎంతమందికి ఉంటుంది చెప్పండి. ఇంట్లో వాళ్ళు కలిసిమెలిసి పని చేసుకుంటా కలిసిమెలిసి ఉంటున్నారంటే అంతకన్నా ఆనందం ఇంకోటి ఉండదు. మాకెవ్వరి సపోర్ట్ లేకపోయినా నాకు మా ఆయనకి నేను, మా పిల్లలకి మేమిద్దరం. 3 పిల్లలంటే కాస్త భయమైనా శక్తి దేవుడు ఇస్తాడులే అని చిన్న ఆశ. మాకు పోషించుకునే శక్తి ఉందేమో, అందుకే దేవుడు ఇస్తున్నాడేమో అనుకుంటా అంతే. ఇంకా మొత్తానికి చాట్ అయితే అయ్యింది. కాకపోతే దాంట్లో మిక్చర్ కానీ ఏం లేవన్నమాట వేయటానికి. షాప్లో అయితే ఒక 2 లేస్ ప్యాకెట్స్ అయితే తెప్పించుకున్నా. యూట్యూబ్లో వంటలు కనుక చూస్తే అన్ని బౌల్స్ ఒకేలాగా ఉంటాయి, మనతో అట్లా కూడా లేవు. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. చాట్లో వేసుకోవటానికి టమాటా ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పెరుగు ఉంటే తీసి పెట్టుకున్నా. ఇంకా లేస్ అయితే మొత్తం చించి పెట్టుకున్నా. నేను ఇంతకుముందు మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే మీరు సరి చేస్తారు, నాకు తెలుసు. మనకు తెలిసింది గోరంత అయితే తెలుసుకోవాల్సింది కొండంత అంటారు కదా, మీ నుంచి అయితే నేను కొద్దిగా తెలుసుకుంటున్నాను. ఇంకోటి, నేను వీడియో పెట్టగానే కామెంట్స్ చేస్తూ ఉంటే రిప్లై ఇవ్వలేను కదా. అయితే వీడియో పోవటానికి నాకు 2 GB డేటా అయితే పడుతుంది. నా ఫోన్లో ఉన్న డేటా మొత్తం అయిపోతుంది. ఎక్స్ట్రా 22 రూపీస్ వేయించుకుంటా. అది వేయించుకున్న తర్వాత వీడియో అప్లోడ్ అవుతుంది, లేకపోతే అంతవరకు అవ్వదన్నమాట. పోనీ వీడియో పోయిన తర్వాత నేను ఎక్స్ట్రా 22 రూపీస్ అయితే వేయించుకుంటాను కదా, ఆ డేటా ఏమన్నా నాకు వస్తుందేమో వాడుకోవటానికి అంటే అట్లా కూడా రాదు. వీడియో అయితే పోతుంది కానీ ఇంకా ఆ రోజు మొత్తం నాకు డేటా రాదు. నేను ఫుల్గా బోరింగ్ అనమాట. ఇంకా నాకు కామెంట్స్ ఏమొచ్చినాయో చూద్దామన్నా ఓపెన్ కాదు తొందరగా, చాలా విసిగిస్తుంది. అందుకని నేను వీడియో పెట్టిన రోజు కాకుండా తర్వాత అయితే కామెంట్స్కి రిప్లై ఇస్తున్నా. ఇందులో ఇంకా సమోసా వేసింటే కనుక సూపర్ ఉంటుండే టేస్ట్. నేను మా ఆయనకు చెప్పడం మర్చిపోయినా, షాప్లో దొరుకుతాయేమో, చెప్పింటే తెస్తుండే కానీ అంత ఐడియా లేదు. ఇంకా చూడటానికి ఎట్టా ఉందో తెలియదు కానీ టేస్ట్ మాత్రం నిజంగా బాగుంది. ఇంకోటి, శనగలు అయితే నేను కుక్కర్లో వేసి ఉడకబెట్టిన కదా, వాటర్ అంతా పోయి కొంచెం అడుగు పట్టిందనమాట.
అందుకే అక్కడక్కడ శనగలు కొంచెం బ్లాక్ అయినాయి. ఎక్కువ వాటర్ వేస్తే పొంగుతదేమో అనుకొని నేను తక్కువనే పోసిన, అందుకోసమని అడుగు పట్టింది. కానీ బాగానే ఉడికినవి. బఠానీలు తెచ్చుకున్న తర్వాత పానీపూరి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తా. పానీపూరి రాకపోయినా పర్లేదు, ఇప్పుడు రాకపోతే నెక్స్ట్ టైం వస్తాయి, కాకపోతే ఖచ్చితంగా ప్రయత్నిస్తా. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఖాళీగా ఉండి ఏదైనా కొంచెం టైం ఉన్నా సరే ఏదో ఒకటి నేర్చుకోండి, అది మీకే ఉపయోగపడుతుంది. అంతేకాదు ఆడవాళ్ళకి సంపాదన కూడా చాలా అవసరము. సంపాదనతో పాటు పొదుపు కూడా ఎలా అనేది మనం తెలుసుకుంటే మన ఇల్లు ఆర్థికంగా బాగుంటుంది. ఇక ఈ రోజటి వీడియో అయితే ఇదన్నమాట. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు.